కొత్త సంవత్సరంలో కానుకలు కన్ఫామ్ అనుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఖచ్చితంగా బాబు గారు తమకి మంచి గిఫ్ట్లు ఇవ్వబోతున్నారు పదవుల రూపంలో అని చెప్పి చాలామంది ఆశ పెట్టుకున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పదవులు ఈ రెండు 2025లో ఖచ్చితంగా తెలుగు తమ్ముళ్ళను వరించబోతున్నాయి. కాస్తంత ఒక నెల అటు ఇటు అవ్వచ్చు. ఎమ్మెల్సీ పదవులు అంటే పదవీకాలం ముగిసిన తర్వాతే, పదవీకాలం ముగియబోతున్నాయి. దాదాపు 13 నుంచి 15 ఎమ్మెల్సీ పదవులు రాబోతున్నాయి. ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఎమ్మెల్సీ పదవీకాలం ముగిస్తున్న నేపథ్యంలో. సో ఇవన్నీ ఆశావాహులు చాలామందే ఉన్నారు. అటువంటి వాళ్ళలో ఎంతమందికి దక్కుతుంది అనేది ఇక్కడ చాలా కీలకం. నామినేటెడ్ పదవుల మీద ఆశించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రధానంగా ఎమ్మెల్సీ పదవుల గురించి పిఠాపురం వర్మ ఉన్నారు ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఆయన సీటుని త్యాగం చేశారు చంద్రబాబు గారి మాట మేరకు పవన్ కళ్యాణ్ కోసం. అలాగే కొంతమంది మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. విజయవాడ నుంచి సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఉన్నారు. అలాగే నెల్లూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు ఇస్తామని హామీ ఇచ్చారు గతంలోనే. ఆ హామీ మేరకు ఇస్తారా లేదనేది. అలాగే ప్రధానంగా కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవి చాలా కీలకం. వీటి కోసం భారీ స్థాయిలోనే పోటీ ఉంది తెలుగుదేశం పార్టీలో. ఈ పదవులు దక్కిన వాళ్ళకి ఒక రకంగా కార్పొరేషన్ చైర్మన్ అంటే వాళ్ళకి ఒక హోదా వస్తుంది. ఒక బొగ్గకారు లేదంటే ఒక సైరన్ హడావుడి ఇదంతా ఒక ప్రోటోకాల్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఆ చైర్మన్ పదవుల కోసం చాలామంది ఆశిస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళల్లో ఈ పదవుల్లో అధికార భాషా సంఘం చైర్మన్ పదవి అనేది ఒకటి ఉంది, అది చాలా కీలకం. అలాగే సాహిత్య అకాడమీ చైర్మన్ ఉంది, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, అలాగే ప్రణాళికా సంఘం చైర్మన్, నెట్ క్యాప్ చైర్మన్, ఇలాంటి కీలక పదవులు చాలా ఉన్నాయి. బ్యావరేజెస్ కార్పొరేషన్ అని, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని, ఆప్కాబు, అలాగే బ్యూటిఫికేషన్ గ్రీనరీ అండ్ కార్పొరేషన్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఫిష్ అండ్ గోట్ కార్పొరేషన్, ఇలా చాలా కీలక పదవులు అన్నీ ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ నామినేటెడ్ పదవుల రూపంలో రాబోతున్నాయి. ఎవరికి వస్తాయి, ఎవరిని వరిస్తాయంటే వీటన్నిటి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్లు హోప్స్ పెట్టుకున్నారు. అదే నేపథ్యంలో మిత్రపక్షమైన జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా ఈసారి తమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారని ఎదురు చూస్తున్నారు. చాలా కీలకమైనది. వీటితో పాటు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రా కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా చాలా కీలకం. వీటికి తోడు చాలా సామాజిక వర్గాలకు సంబంధించి చైర్మన్లు, కార్పొరేషన్ల పదవులు కూడా భర్తీ చేయాలి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు 2025లో మొదటి నెలలోనే, జనవరి నెలలోనే భర్తీ చేయబోతున్నారు. అదృష్టవంతులు చాలామంది వీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఆశావాహులు వాళ్ళందరినీ వరించబోతున్నారు. ఒక రకంగా ఇది తమ్ముళ్ళకి గుడ్ న్యూసే. కాకపోతే ఏ రేషియోలో ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, ఎంతమందిని వరించబోతున్నారు